హాయ్ హలో వెల్కమ్ టు మైండ్స్ అకాడమీ మన అకాడమీ. సో ఈరోజు పార్ట్ 3 గురించి చూద్దాం. జాతీయ ఆదాయానికి సంబంధించి పార్ట్ 3 ఏదైతే ఉందో దీంట్లో ఇంకొక 5 ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అండ్ డీటెయిల్ ఎక్స్ప్లెనేషన్ చూద్దాం. ఆల్రెడీ పార్ట్ 1 అండ్ పార్ట్ 2 అప్లోడ్ చేయడం జరిగింది. ఒక్కొక్క పార్ట్లో 5 క్వశ్చన్స్ విత్ డీటెయిల్డ్ ఎక్స్ప్లెనేషన్ అండ్ ద కాన్సెప్ట్స్ బిహైండ్ దోస్ క్వశ్చన్స్ కూడా ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. ఓకే, ఈరోజు మనం చెప్పుకోబోయేది పార్ట్ 3 అన్నట్టు. ఈ పార్ట్ 3లో సంబంధించి ఫస్ట్ క్వశ్చన్ ఏంటి అంటే ద డిఫరెన్స్ బిట్వీన్ వాల్యూ ఆఫ్ అవుట్పుట్, ఇది ఇంపార్టెంట్ అండి, వాల్యూ ఆఫ్ అవుట్పుట్ అండ్ వాల్యూ యాడెడ్. సో ఈ రెండు టర్మ్స్కి, ఈ రెండు కాన్సెప్ట్స్కి డిఫరెన్స్ ఏంటి అని అడుగుతున్నాడు. అంటే ఈ వాల్యూ ఆఫ్ అవుట్పుట్ని ఏమంటారంటే నేను అంతిమ ఉత్పత్తి అంటాం అన్నట్టు. అంతిమ ఉత్పత్తి విలువకు జోడించిన విలువకు మధ్య గల భేదం ఏంటి అని. అంటే ఏంటి అంతిమ ఉత్పత్తి, ఈ పదానికి మీనింగ్ ఏంటని ఇప్పుడు చెప్తాను, నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఈ క్వశ్చన్కి మీరు ఆన్సర్ చెప్పాలి అంటే యూ మస్ట్ అండర్స్టాండ్ ద కాన్సెప్ట్స్ ఆఫ్ వాల్యూ ఆఫ్ అవుట్పుట్, వాల్యూ యాడెడ్. మీకు ఆ డిఫరెన్స్ తెలిస్తే సో దట్ మీరు దీన్ని చెప్పగలుగుతారు. మీకు ఈ డిఫరెన్స్ తెలియాలి అన్నప్పుడు ఓవరాల్గా ఎక్స్ప్లెయిన్ చేయడం కంటే నేను ఒక చిన్న డయాగ్రామ్ చూపిస్తాను, మీకు ఒక చిన్న టేబుల్ చూపిస్తాను. ఆ టేబుల్ చూస్తే మీకు అర్థమవుతుంది. సో ఇక్కడ డిస్ప్లేలో చూడండి, వీట్, మిల్లర్, బేకర్, షాప్ కీపర్, 4 మెంబర్స్ కనిపిస్తున్నారు కదా. సో ఈ టేబుల్ వరకు చూడండి, ఇదంతా మీకు అవసరం లేదు, ఇది జనరల్గా నా ఎకానమిక్ క్లాస్లో చెప్పే కాన్సెప్ట్ ఇది. నా సో ఈ టేబుల్ వరకు చూడండి. ఈ టేబుల్లో ఈ వీట్ ఏదైతే ఉందో ఈ వీట్ అనేది రైతు పండించినప్పుడు తనకిది అంతిమ వస్తువు, తన స్టేజ్లో రైతుకు అంతిమ వస్తువు ఏంటి, తను పండించిన పంట. మిల్లర్కి అంతిమ వస్తువు ఏంటి, తను ఏదైతే ఆడించినటువంటి పిండి ఏదైతే ఉందో దట్ పౌడర్, ఆ ఫ్లోర్ ఏదైతే ఉందో అది తనకు అంతిమ వస్తువు. బేకరీ పర్సన్కి కేక్ ఆర్ బేకరీ ఏదైతే ఐటమ్ ఉందో, బన్ చేస్తుండో రోటీ చేస్తుండో తన ఇష్టం. సో అది తన యొక్క అంతిమ వస్తువు. షాప్ కీపరు దానికి నీట్గా ప్యాకింగ్ చేసి తన బ్రాండ్ ప్రింట్ చేసుకొని ఏదైతే అమ్ముతున్నాడో అది తనకి, అది ఫైనల్ గుడ్ కదా. అంటే ఒక్కొక్క స్టేజ్లో ఒక్కొక్క అవుట్పుట్ ఉందన్నట్టు, ఒక్కొక్క స్టేజ్లో ఒక్కొక్క అవుట్పుట్ ఉంది. ఇప్పుడు చూడండి, నేను డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఏంటి అనేది. ఇప్పుడు ఫార్మర్ 250 రూపీస్ వాల్యూ ఉన్నటువంటి వీట్ని ప్రొడ్యూస్ చేశాడు. అతను 250 రూపీస్కి మిల్లర్కి అమ్మేశాడు. అంటే మిల్లర్కి ఎంత కొనుక్కున్నాడు, 250 కొనుక్కున్నాడు. మిల్లర్ తన దగ్గర ఉన్న క్యాపిటల్ని, తన దగ్గర ఉన్న లేబర్ని, తన దగ్గర ఉన్న మిషనరీ యూజ్ చేసుకొని దీన్ని ఆడించి 400 రూపాయల విలువ ఉన్నటువంటి పౌడర్ కింద కన్వర్ట్ చేశాడు. క్లియర్? అంటే మిల్లరు ఎంత వాల్యూని యాడ్ చేశాడంటే ఈ ప్లేస్లో 250 రూపాయలకు గాను తను ఆడించడం వల్ల 150 రూపాయలు విలువ పెరిగింది. అంటే ఈ స్టేజ్లో ఎంత వాల్యూ యాడ్ అయింది, 150 రూపాయలు. ఇప్పుడు మిల్లర్ ఏం చేశాడు, మిల్లర్ దగ్గర అది అంతిమ వస్తువు కదా, మిల్లర్ దగ్గర నుంచి ఎవరు కొనుక్కుంటున్నారంటే బేకరీ పర్సన్ కొనుక్కుంటున్నాడు. ఎంతకి, 400 రూపాయలకి. ఈ బేకరీ పర్సను తను ఏం చేస్తుంది, మళ్ళీ అగైన్ క్యాపిటల్, మిషనరీ, ఏవైతే ఫ్యాక్టర్స్ ఆఫ్ ప్రొడక్షన్ చెప్పుకుంటున్నామో, ఉత్పత్తి కారకాలు అని చెప్పుకుంటున్నామో వాటిని యూజ్ చేసుకుని 400 రూపాయల విలువ ఉన్నటువంటి దాన్ని 600 రూపాయలు ఉన్నట్టు విలువ ఉన్నటువంటి అంతిమ వస్తువు కింద కన్వర్ట్ చేశాడు. సో ఈ స్టేజ్లో ఎంత వాల్యూ యాడ్ అయిందని చెప్పుకుంటాము అంటే 400 600 అయింది కాబట్టి 200 రూపీస్ వాల్యూ యాడ్ అయింది ఈ సెకండ్ స్టేజ్లో. అగైన్ బేకరీ పర్సన్ ఎవరైతే ఉన్నారో, సో బేకరీ పర్సన్ ఏం చేస్తుండే, ఇప్పుడు షాప్ కీపర్కి అమ్ముతున్నాడు దాన్ని. షాప్ కీపర్ ఎంత కొనుక్కున్నాడు, 600 రూపాయలకు కొనుక్కొని తను నీట్గా ప్యాకింగ్ చేసుకొని ఆ షాప్ కీపర్ యొక్క బ్రాండ్ నేమ్ ఏదైతే ఉందో ఆ బ్రాండ్ నేమ్ని ప్రింట్ చేసుకున్నాడు. సో ప్రింట్ చేసుకుని ఎంతకు అమ్ముతున్నాడు, 750 రూపాయలకు అమ్ముతున్నాడు. సో ఈ 750 రూపాయలు ఏదైతే ఉందో ఇది అల్టిమేట్గా ఫైనల్ గూడ్, ఈ మొత్తం ట్రాన్సాక్షన్లో అంతిమ వస్తువు ఏంటి అంటే ఫైనల్ గూడ్ 750 రూపీస్ అనమాట. ఇది క్లియర్? సో 750 రూపీస్ ఏంటి అంటే అల్టిమేట్గా ఒక కన్జ్యూమర్ కానీ ఒక వినియోగదారుడు కానీ ఆ వస్తువును కొనడానికి చెల్లించే వస్తువు ఏదైతే ఉందో అది 750 రూపీస్. సో దట్ ఈస్ ద వాల్యూ ఆఫ్ అల్టిమేట్ ఫైనల్ గూడ్ అనమాట. ఇక్కడ మీరు అర్థం చేసుకోవాల్సింది ఏంటి అంటే రైతు దగ్గర గోధుమ ఫైనల్ గూడ్, మిల్లర్ దగ్గర పౌడర్ అల్టిమేట్ గూడ్, బేకరీ పర్సన్ దగ్గర ఆ కేక్ కానీ బన్ కానీ రోటీ ఏదైతే చేసాడో అది ఫైనల్ గూడ్, షాప్ కీపర్ దగ్గర ఇది ఫైనల్ గూడ్ అనమాట కదా. ఇక్కడ క్వశ్చన్ అడిగింది ఏంటి అంటే వాల్యూ ఆఫ్ అవుట్పుట్ అన్నాడు కదా, అంటే ఇదొక అవుట్పుట్, ఇదొక అవుట్పుట్, ఇదొక అవుట్పుట్, ఇదొక అవుట్పుట్, మొత్తం ఎంత, 250 + 400 + 600 + 750 లాగా మొత్తం ఎంత అంటే 2000. సో వాల్యూ ఆఫ్ అవుట్పుట్ ఎంత అంటే 2000 రూపీస్. కానీ 2000 రూపీస్ మనం చెప్పకూడదు. ఎందుకు చెప్పకూడదు అంటే ఇవన్నీ కూడా డూప్లికేట్ అయి ఉన్నాయి అన్నమాట.
సో ఇంకో టర్మ్ ఏమడిగాడు క్వశ్చన్లో మీకు వాల్యూ యాడెడ్ గురించి అడిగాడు. సో వాల్యూ యాడెడ్ అంటే ఏంటి అంటే మీకు ఫస్ట్ స్టేజ్లో రైతు అసలు జీరో స్టేజ్ నుంచి ఎంత వాల్యూని ప్రొడ్యూస్ చేశాడు? 250 రూపీస్ని ప్రొడ్యూస్ చేశాడు. ఫస్ట్ స్టేజ్లో దానికి ఎంత వాల్యూ యాడ్ అయింది? 150 రూపాయలు వాల్యూ యాడ్ అయింది. సెకండ్ స్టేజ్లో ఎంత వాల్యూ యాడ్ అయింది? 200 రూపాయలు యాడ్ అయింది. థర్డ్ స్టేజ్లో ఎంత వాల్యూ యాడ్ అయింది? 150 రూపీస్ యాడ్ అయింది. సో మొత్తం దీని వాల్యూ ఎంత? సో ఇది ఒక 300, 500 అండ్ 750 కదా. అంటే 250 రూపాయల నుండి రా మెటీరియల్ ముడి పదార్థం ఆ స్టార్టింగ్ కంటెంట్ ఏదైతే ఉందో అది ఫైనల్ కూడా అయ్యేంత వరకు మధ్యలో యాడ్ అయిన వాల్యూ ఎంత అంటే 150, 200, 150. సో ఓవరాల్గా దాని వాల్యూ ఎంత అయింది అంటే 750 రూపీస్ అయింది. ఇది క్లియర్. సో మనల్ని ఏం అడుగుతున్నాడు అంటే ఈ వాల్యూ ఆఫ్ అవుట్పుట్కి ఈ వాల్యూ యాడెడ్కి సౌండ్ చేద్దామా, ఈ వాల్యూ ఆఫ్ అవుట్పుట్కి వాల్యూ యాడెడ్కి డిఫరెన్స్ ఎంత అంటే 750. ఈ 750 డిఫరెన్స్ ఎంత అంటే 2000 మైనస్ 750 ఎంత? 1250 రూపీస్ కదా. ఇది మనం చెప్తాం. ఇప్పుడు ఆన్సర్లో మనం చెప్పలేం 1250 అని. ఈ 1250 ఏంటి అని చెప్పాలి ఇప్పుడు మనం. ఆ 1250 ఏంటి నేను క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూడండి. సో ఇక్కడ 250 రూపీస్ ఉంది కదా, ఈ 250 రూపీస్ని ఏదో కొంత కన్వర్ట్ చేస్తే అది 400 అయింది. అంటే ఈ 400లో ఆ 250 ఉందా లేదా? ఉంది. సో ఆ 400లో ఆ 250 ఉంది కాబట్టి 250 ఏదైతే ఉందో 250 అనేది మిల్లర్కి మధ్యంతర వస్తువు. ఇప్పుడు మిల్లర్ 400 విలువ ఉన్నటువంటి దాన్ని బేకరీ పర్సన్కి ఇచ్చినప్పుడు బేకరీ వాడు దీన్ని మధ్యంతర వస్తువు కింద వినియోగం చేసుకొని 600 రూపాయలు విలువ వస్తువు కింద కన్వర్ట్ చేశాడు. అంటే బేకరీ పర్సన్కి ఆ 400 రూపాయలు విలువ ఉన్నటువంటి వస్తువు ఏంటి? మధ్యంతర వస్తువు. షాప్ కీపర్ ఆ బన్ కానీ రోటీ కానీ తీసుకొని దానికి ప్యాకింగ్ చేసి అమ్ముతున్నాడు. దాని వాల్యూ ఎంత? 750. అంటే ఈ 600 రూపాయల విలువ ఉన్నటువంటి వస్తువు షాప్ కీపర్కి ఏంటి? మధ్యంతర వస్తువు. సో ఇది అల్టిమేట్గా ఫైనల్ గూడ్. దీని వాల్యూ ఎంత అండి? 600, 400, 1000, ఒక 250, 1250. ఇదేనా 1250 ఇక్కడ వచ్చింది మనకి. సో ఈ 1250 ఏంటి? ఇది ఇక్కడ మధ్యంతర వస్తువు అన్నాం కదా. సో ఇవన్నీ ఏంటి అంటే ఇంటర్మీడియరీ కన్సంప్షన్ అని చెప్తాం దాన్ని. అంటే మధ్యంతర వినియోగం అని చెప్తాం. సో ఈ 1250 ఏంటి అంటే మధ్యంతర వినియోగం. ఏంటి మధ్యంతర వినియోగము? వాల్యూ ఆఫ్ అవుట్పుట్ మైనస్ వాల్యూ యాడెడ్. ఇదే మన క్వశ్చన్లు అడిగాడు వాడు. సో క్వశ్చన్లు ఏమి అడిగాడు అంటే వాల్యూ ఆఫ్ అవుట్పుట్కి వాల్యూ యాడెడ్కి ఇది. సో వాల్యూ ఆఫ్ అవుట్పుట్కి వాల్యూ యాడెడ్ డిఫరెన్స్ ఏంటి అన్నాడు. మనకు తెలుసు అలా డిఫరెన్స్ ఏంటి? ఇంటర్మీడియరీ కన్సంప్షన్. సో ఇంటర్మీడియరీ కన్సంప్షన్ క్లియరా? నౌ నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్దామా. ఇది ఐ థింక్ ఐ హోప్ ఐ అండర్స్టాండ్ దిస్ క్వశ్చన్. నా ఇది క్లియర్ అండి. నెక్స్ట్ మీకు తెలుసు అలా డిప్రిసియేషన్ అంటే ఏంటి అనేది. గ్రాస్కి నెట్కి డిఫరెన్స్ ఏంటి? స్థూలాకి నికరాకి డిఫరెన్స్ ఏంటి? డిప్రిసియేషన్. వాట్ ఈజ్ ఎన్ఎఫ్ఐఏ? వాట్ ఈజ్ నికర విదేశీ కారక ఆదాయం? సో రెస్ట్ ఆఫ్ ది వరల్డ్ నుంచి మనకు వచ్చే పేమెంట్స్ ఏవైతే ఉన్నాయో అవి మనం చెల్లించే పేమెంట్స్. దాన్ని రిసీప్ట్స్ మైనస్ పేమెంట్స్ అని చెప్పుకున్నాం. సో దాన్ని ఎన్ఎఫ్ఐ అని చెప్పుకున్నాం. దేనిపై ఎక్కడ యూజ్ చేస్తాం దాన్ని? డొమెస్టిక్కి నేషనల్ కాన్సెప్ట్ వచ్చినప్పుడు, జాతీయ దేశీయ కాన్సెప్ట్ వచ్చినప్పుడు మనం ఎన్ఎఫ్ఐ యూజ్ చేస్తాము. వాట్ ఈజ్ ఎన్ఐడిటి? ఫ్యాక్టర్ కాస్ట్కి మార్కెట్ ప్రైస్కి రిలేషన్ కనుక్కున్నప్పుడు మనం ఎన్ఐడిటిని యూజ్ చేస్తాము అని చెప్పుకున్నాం. ఓకేనా. సో మీకు బేసిక్ కాన్సెప్ట్స్ అర్థం చేసుకోవాలి అండి. ప్రతిదానికి కూడా మీరు ఇబ్బంది పడకూడదు. నా మూవింగ్ టు నెక్స్ట్ క్వశ్చన్. నేషనల్ ఇన్కమ్ డిఫర్స్ ఫ్రమ్ నెట్ నేషనల్ ప్రోడక్ట్ ఎట్ ఎంపీ ద అమౌంట్ ఆఫ్ అన్నాడు. అంటే ఎన్ఎన్పి ఎట్ మార్కెట్ ప్రైస్, మార్కెట్ ధరల వద్ద నికర జాతీయోత్పత్తి ఏదైతే ఉందో దానికి జాతీయ ఆదాయానికి సంబంధించి డిఫరెన్స్ లాగా ఏముంటుంది అని అడుగుతున్నాడు. ఇది మనం పక్కన పెట్టేస్తే జాతీయ ఆదాయం అంటే ఏంటి? నెట్ నేషనల్ ప్రోడక్ట్ అట్ ఫ్యాక్టర్ కాస్ట్ కదా. అంటే ఏంటి? ఉత్పత్తి కారకాల దృష్ట్యా నికర జాతీయ ఆదాయాన్ని ఏదైతే ఉందో దాన్ని మనం జాతీయ ఆదాయం అన్నాం. సో నికర జాతీయోత్పత్తి ఏదైతే ఉందో ఉత్పత్తి కారకాల దృష్ట్యా దాన్ని మనం ఏమన్నాం? దాన్ని జాతీయ ఆదాయం అన్నాం. ఇది క్లియర్ కదా. ఏది క్లియర్? ఎన్ఎన్పి ఎట్ ఫ్యాక్టర్ కాస్ట్ ఈజ్ ఈక్వల్ టు నేషనల్ ఇన్కమ్. ఇది క్లియర్. మనకి ఏం అడిగాడు అంటే జాతీయ ఆదాయానికి దీనికి అడిగాడు కదా. నేను ఎన్ఐ వదిలి దీన్ని తీసుకుంటా, ఇప్పుడు రెండు ఒకటే కాబట్టి. అంటే వాడు ఏమడిగాడు? ఎన్ఎన్పి ఫ్యాక్టర్ కాస్ట్కి ఎన్ఎన్పి ఎట్ మార్కెట్ ప్రైస్కి, మార్కెట్ ధరల వద్ద అన్నాడు కాబట్టి దీనికి డిఫరెన్స్ ఏంటి అన్నాడు. ఇది మీకే తెలుసండి. ఇప్పుడు నార్మల్గా ఏదైనా ఒక వస్తువు ఉత్పత్తి కారకాలు ఏవైతే ల్యాండ్, లేబరు, క్యాపిటలు, ఎంటర్ప్రెన్యూర్ అని చెప్పుకున్నాం.
సో ల్యాండ్ ద్వారా ఏమొస్తుంది అంటే రెంట్ వస్తుంది, దీన్ని తెలుగులో బాటకం అంటాము. లేబర్ ద్వారా లేబర్కి ఏమొస్తుంది అంటే శాలరీ వస్తుందని చెప్పుకున్నాము, వేజెస్ అని చెప్పుకున్నాము. క్యాపిటల్కి ఏమొస్తుందంటే ఇంట్రెస్ట్ వడ్డీ వస్తుందని చెప్పుకున్నాము. ఎంటర్‌ప్రెన్యూర్‌కి ఏమొస్తుంది లాభం ఆర్ డివిడెండ్ వస్తుంది అనుకున్నాం కదా. వీటిని యుటిలైజ్ చేసుకొని ఉత్పత్తి చేసినప్పుడు అయిన ఖర్చు ఎంత అంటే ఒక ₹1000 ఒక వస్తువు వచ్చిందండి. ఇతను ఏం చేయాలి కంపల్సరీ గవర్నమెంట్‌కి? ట్యాక్స్‌లు పే చేయాలి. దాన్ని ఇండైరెక్ట్ ట్యాక్స్ అని చెప్పుకున్నా. దీన్నే పరోక్ష పన్నులు అని చెప్తాం. సో ట్యాక్స్‌లు పే చేయాలి. ఒకవేళ గవర్నమెంట్ సబ్సిడీ ఇస్తే ఆ గవర్నమెంట్ సబ్సిడీలు తీసుకోవాలి. ఇది క్లియరా? సో ఈజ్ ఈక్వల్ టు అల్టిమేట్‌గా ఏమవుతుంది? ఒకవేళ ట్యాక్స్ అనేది ₹300 పే చేసాడు అనుకుందాము. సబ్సిడీ ₹100 గవర్నమెంట్ ఇచ్చింది అనుకుందాము. అంటే ఎంత? ఇది మొత్తం నికరంగా ₹200 అయింది. సో మొత్తం ఎంత అయింది వాల్యూ? ₹1200. ఏంటిది? మార్కెట్‌లో అమ్మే ధర అన్నమాట ఇది. దీన్ని మార్కెట్ ప్రైస్ అన్నాం. ఈ ₹1000 అనేది ఏంటి? ఉత్పత్తి కారకాల దృష్ట్యా ధర. ఈ 1200 ఏంటి? మార్కెట్ ధర. సో ఉత్పత్తి కారకాల దృష్ట్యా అనేది మార్కెట్ ధరలాగా అవ్వడానికి అంటే ఏంటి? ఫ్యాక్టర్ కాస్ట్ మార్కెట్ ప్రైస్ అవ్వడానికి ఏమేమి ఉన్నాయి మధ్యలో? ట్యాక్స్‌లు ఉన్నాయి, సబ్సిడీలు ఉన్నాయి. సో ట్యాక్సెస్, ఇండైరెక్ట్ ట్యాక్సెస్ మైనస్ సబ్సిడీస్ దీన్ని ఏమనుకున్నాం మనం? నికర పరోక్ష పన్నులు అంటాం దాని కాన్సెప్ట్‌ని. దట్ ఈజ్ నెట్ ఇండైరెక్ట్ ట్యాక్సెస్ అన్నమాట. నెట్ ఇండైరెక్ట్ ట్యాక్సెస్ అంటే ఏంటి? ట్యాక్సెస్ మైనస్ సబ్సిడీస్ అన్నమాట. ఇది క్లియరా? అంటే ఏంటి? ఇక్కడ ఎన్ఎన్పి ఎట్ ఫ్యాక్టర్ కాస్ట్ అడిగాడు. ఎన్ఎన్పి ఎట్ ఎన్ఎన్పి ఎట్ ఫ్యాక్టర్ కాస్ట్కి, ఎన్ఎన్పి ఎట్ మార్కెట్ ప్రైస్కి డిఫరెన్స్ అడిగాడు కదా. సో ఎన్ఎన్పి సేమ్ ఉన్నాయి. మారింది ఏంటి? ఫ్యాక్టర్ కాస్ట్ కాస్త మార్కెట్ ప్రైస్ అయింది. సో ఫ్యాక్టర్ కాస్ట్ కాస్త మార్కెట్ ప్రైస్ అవ్వాలంటే ఏం యాడ్ చేసేయాలి? ట్యాక్స్ యాడ్ చేయాలి, సబ్సిడీని తీసేయాలి. దాన్ని ఏమన్నాం మనం? ఎన్ఐడిటి అన్నాం. సో నెట్ ఇండైరెక్ట్ ట్యాక్సెస్. ఇది క్లియరా? బేసిక్ క్వశ్చన్ అండి, ఇది అర్థం చేసుకోవాలి. ఓకే, నౌ మూవింగ్ టు థర్డ్ క్వశ్చన్. సో ఇలాంటి క్వశ్చన్స్ ఏవైతే ఉన్నాయో ఇది మైండ్స్ అకాడమీ మొబైల్ యాప్లో ఏదైతే ఎకానమీ టెస్ట్ సిరీస్ ఉందో దాంట్లో మీకు తెలుగులో ఉంటాయి, ఇంగ్లీష్లో కూడా ఉంటాయి క్వశ్చన్స్ సపరేట్గా. సో మీకు ఇంతకంటే కూడా చాలా మంచి మంచి క్వశ్చన్స్ ఫ్రేమ్ చేసి ప్రతిదానికి కూడా డీటెయిల్డ్ ఎక్స్ప్లెనేషన్ ఇవ్వడం జరిగింది టెస్ట్ సిరీస్లో. ఒకవేళ మీరు ఆల్రెడీ చదువున్నాను, రిపీటర్స్ లాంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు అగైన్ అండ్ అగైన్ సేమ్ బుక్స్ చదవాల్సిన అవసరం లేకుండా చదివిన కాన్సెప్ట్స్ ఏవైతే ఉన్నాయో వాటిని స్ట్రాంగ్ అవ్వాలి కాబట్టి గో ఫర్ టెస్ట్ సిరీస్ రైట్ నౌ. సో టెస్ట్ సిరీస్ కావాలి అనుకుంటే మీకు యాప్లో అవైలబుల్ ఉందండి. ఓకే, లేదు అంటే మీకు డిస్ప్లేలో కనిపిస్తున్న నంబర్ ఏదైతే నంబర్ కాల్ చేసినా సరే మీకు డీటెయిల్ ఎక్స్ప్లెనేషన్ ఇస్తుంది, అంటే ప్రొవైడ్ చేస్తారు డీటెయిల్స్ అయినా కావాలి అంటే. క్లియర్? నౌ మూవింగ్ టు థర్డ్ క్వశ్చన్. థర్డ్ క్వశ్చన్ ఏంటి? ఇన్ జిఎన్పి క్యాలిక్యులేషన్ విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ షుడ్ బి ఎక్స్క్లూడెడ్ అన్నాడండి. మళ్ళీ అగైన్ ఇక్కడ జిఎన్పి కదా, గ్రాస్ నేషనల్ ప్రోడక్ట్ ఆర్ స్థూల జాతీయోత్పత్తి, అది మార్కెట్ ప్రైస్ ఆఫ్ ఫ్యాక్టర్ కాస్ట్ పక్కన పెట్టేస్తే వేటిని ఎక్స్క్లూడ్ చేయాలి అన్నాడు. ఇది ఎక్స్క్లూడ్ చేయడం పక్కన పెట్టండి, అసలు వేటిని ఇంక్లూడ్ చేయాలో తెలుసుకుందాం ఫస్ట్. ఇప్పుడు జీడిపి ఉంది, తర్వాత జిఎన్పి ఉంది, తర్వాత ఎన్ఎన్పి ఉంది, తర్వాత ఎన్డిపి ఉంది, తర్వాత ఎన్ఎన్పిఎఫ్సి కానీ సంథింగ్ ఇవన్నీ ఉన్నాయి. ఈ కాన్సెప్ట్స్ ఏవైతే ఉన్నాయో జీడిపి దగ్గర నుంచి నెట్ నేషనల్ ప్రోడక్ట్ అట్ ఫ్యాక్టర్ కాస్ట్, దీన్నే జాతీయ ఆదాయం ఆర్ నేషనల్ ఇన్కమ్ అన్నాం కదా. ఈ ఏ కాన్సెప్ట్ అయితే ఉందో ప్రతి కాన్సెప్ట్లో మనం తీసుకోవాల్సింది ఏంటి అంటే ఫ్యాక్టర్ ఇన్కమ్స్ మాత్రమే. ఫ్యాక్టర్ ఇన్కమ్స్ ఆర్ ఉత్పత్తి కారక ఆదాయం అంటాం దాన్ని. ఉత్పత్తి కారక ఆదాయాలు మాత్రమే తీసుకోవాలి. చాలాసార్లు రిపీట్ చేస్తున్నది, మళ్ళీ మీరు కూడా రిపీట్ చేయండి. ఉత్పత్తి కారకాలు ఏంటి? ఒకటి ల్యాండ్ లేదా భూమి అంటాం, లేబర్ శ్రామికులు అని చెప్తాము, క్యాపిటల్ అంటే మూలధనం అని చెప్తాము, అలాగే ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ అని చెప్తాం అన్నట్టు. ఇవే కదా ఫ్యాక్టర్స్. వీటికి వచ్చే ఆదాయే కదా ఫ్యాక్టర్ ఇన్కమ్స్ అంటే. అంటే ఏవైతే ఫ్యాక్టర్స్ ఉన్నాయో, ఏవైతే ఉత్పత్తి కారకాలు ఉన్నాయో, ఉత్పత్తికి ఉపయోగపడే ఉన్నాయో వాటికి ఇచ్చే ఆదాయాన్ని ఏమంటామంటే ఉత్పత్తి కారక ఆదాయం లేదా ఫ్యాక్టర్ ఇన్కమ్ అని చెప్తాం. అలాంటి ఫ్యాక్టర్స్ యొక్క ఇన్కమ్ని మాత్రమే యాడ్ చేయాలి మనం ఈ జీడిపిలో నుంచి ఎన్ఐ వరకు. ఇది క్లియర్ కదా. అంటే జిఎన్పిలు క్యాలిక్యులేషన్ ఏమేమి తీసుకోవాలి అంటే మనం ఉత్పత్తి కారక ఆదాయాలు మాత్రమే తీసుకోవాలి అనేది తెలుసు. ఇప్పుడు దేన్ని తీసేయాలి అంటే ఏం ఉండకూడదు దాంట్లో. ఏం ఉండకూడదు అంటే ఉత్పత్తి కారక ఆదాయం కానిది ఏదైతే ఉందో అది ఆటోమేటిక్గా దాంట్లో ఉండకూడదు కదా. సో ఇచ్చిన ఆప్షన్స్లో ఉత్పత్తి కారక ఆదాయం కానిది ఏందో చూద్దాం. రెంటల్ ఇన్కమ్స్ అంటండి, అంటే ఏంటి? బాటకం అంటాం కదా, ఆర్ రెంట్ అంటాం కదా. సో ల్యాండ్ ద్వారా ఏమొస్తుంది? రెంట్ వస్తుంది. సో ఇది ఉత్పత్తి కారక ఆదాయము, ఇది ఉండాలి. సో ఇది ఆప్షన్ కాదు, ఆన్సర్ కాదు. ఇంట్రెస్ట్ పేమెంట్స్ అన్నాడు. క్యాపిటల్కి ఏమొస్తుంది అనుకున్నాం మనం? వడ్డీ కదా వస్తుంది, అంటే ఇంట్రెస్ట్ వస్తుందిగా, అంటే ఇది కూడా ఏంటి? ఉత్పత్తి కారక ఆదాయమే. సో ఇది కూడా మనం తీసుకోకూడదు. డివిడెండ్స్ అంటే ఏంటి? లాభాలు కదా. ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్కి ఏమొస్తుంది అనుకున్నాం మనం? ప్రాఫిట్ ఆర్ డివిడెండ్స్ అని చెప్పుకున్నాం, లాభాలు వస్తాయి. సో ఇది కూడా ఉండకూడదు. సో అంటే ఇది కూడా రైట్ ఆన్సర్ కాదు ఇచ్చిన దాని ప్రకారం. సో గవర్నమెంట్ ట్రాన్స్ఫర్ పేమెంట్స్ అన్నాం. మీకు ఆల్రెడీ చెప్పాను గవర్నమెంట్ యొక్క ట్రాన్స్ఫర్ పేమెంట్స్ ఎన్ని రకాలు ఉన్నాయి అంటే
సారీ గవర్నమెంట్ ట్రాన్స్ఫర్ పేమెంట్స్ ఎన్ని రకాలు ఉన్నాయంటే ఒకటి గవర్నమెంట్ దగ్గర నుంచి, ఇంకోటి అబ్రాడ్ దగ్గర నుంచి, ఆర్ రెస్ట్ ఆఫ్ ది వరల్డ్ అంటాం, విదేశాల నుంచి అమౌంట్ అని అర్థం. సో ఈ ట్రాన్స్ఫర్ పేమెంట్స్లో గవర్నమెంట్ ఏమైతే ఇస్తుందో స్కాలర్షిప్లు కానీ, నిరుద్యోగ భృతి కానీ, వృద్ధాప్య పెన్షన్లు కానీ ఏవైతే ఉన్నాయో వాటి ద్వారా ఎక్స్ట్రాగా ఎలాంటి ప్రొడక్షన్ జరగట్లేదు కాబట్టి ఆటోమేటిక్గా దాన్ని మనం తీసుకోము. సో అందువల్ల గవర్నమెంట్ దగ్గర నుంచి వచ్చే ట్రాన్స్ఫర్ పేమెంట్స్ కానీ లేదా ప్రభుత్వం యొక్క బదిలీ చెల్లింపులు ఏవైతే ఉన్నాయో ఆ బదిలీ చెల్లింపులు అనేవి ఉత్పత్తి కారక ఆదాయం కాదు. ఎందుకంటే ఈ నాలుగిట్లో అది లేదు కదా. ఈ నాలుగిట్లో ఉన్నవే ఉత్పత్తి కారక ఆదాయాలు. ఇంకోటి ఎక్స్ట్రా ఏం చెప్పుకోవచ్చు అంటే టెక్నాలజీ అని చెప్పుకోవచ్చు. టెక్నాలజీ ద్వారా ఏం డెవలప్ అవుద్ది అంటే రాయల్టీ కానీ పేటెంట్ అమౌంట్ కానీ వస్తుందండి. ఫర్ ఎగ్జాంపుల్ మనం మొబైల్ వాడుతున్న మొబైల్ ఫోన్కి టచ్ ఉంది కదా, ఆ టచ్ టెక్నాలజీ ఎవరు డెవలప్ చేశారు? నోకియా కంపెనీ వాడు డెవలప్ చేశాడు దాన్ని. సో నోకియా కంపెనీ వాడు డెవలప్ చేసినప్పుడు ఏమైంది? టెక్నాలజీ డెవలప్ చేశాడు కాబట్టి దాన్ని యాపిల్ ఫోన్ వాడు వాడినా, శాంసంగ్ మొబైల్ వాడు వాడినా, ఒప్పో కంపెనీ వాళ్ళు వాడినా, ఎవరు వాడినా సరే ఆ టచ్ అనే టెక్నాలజీ వాళ్ళు యూటిలైజ్ చేస్తున్నందుకు గాను రాయల్టీ పే చేయాలి. ఎవరికి పే చేయాలి? నోకియా కంపెనీ వాడికి. ఎందుకు? వాడి కనిపెట్టాడు కాబట్టి టచ్ అనేది. ఇది క్లియరా? సో నోకియా కంపెనీ కనిపెట్టింది కాబట్టి నోకియా కంపెనీకి ఏమొస్తుంది? రాయల్టీ వస్తుంది. సో దట్ ఈజ్ ఎ ఫ్యాక్టర్ ఇన్కమ్. సో గవర్నమెంట్ నుంచి వచ్చే బదిలీ చెల్లింపులు ఏవైతే ఉన్నాయో ఇవి ఫ్యాక్టర్ ఇన్కమ్ కాదండి. ఆటోమేటిక్గా మనం ఈ యొక్క క్యాలిక్యులేషన్లో దాన్ని తీసేయాలి. క్లియరా? సో దీనికి ఆన్సర్ ఏంటి అంటే ఏది ఎక్స్క్లూడ్ చేయాలి? ప్రభుత్వం యొక్క బదిలీ చెల్లింపులు మనం ఎక్స్క్లూడ్ చేయాలి. నౌ మూవింగ్ టు ద ఫోర్త్ క్వశ్చన్. పర్సనల్ డిస్పోజబుల్ ఇన్కమ్ ఈజ్ వ్యష్టి వ్యర్థ ఆదాయం అంటే ఏమిటి అన్నాడు. ఇది మీకు తెలిసిందే అండి. మనం తెలుసు. మనం ఈ కాన్సెప్ట్ ఎట్లా నేర్చుకుంటాము అంటే మొత్తం జాతీయ ఆదాయం కాన్సెప్ట్ జీడిపితో స్టార్ట్ చేస్తాం. జీడిపి డెఫినేషన్ ఏంటో తెలుసుకుంటాం ఫస్ట్. జీడిపి నుంచి స్టార్ట్ చేసి జిఎన్పి, ఎన్ఎన్పి సంథింగ్ ఇలా మార్చుకుంటూ వచ్చి ఎక్కడికి వస్తాము అంటే ఎన్ఎన్పి ఫ్యాక్టర్ కాస్ట్ దగ్గరకు వస్తాం. అంటే ఉత్పత్తి కారకాల దృష్ట్యా ఎన్ఎన్పి కనుక్కుంటాం అన్నట్టు. దీన్నే మనం ఏమనుకున్నాం? జాతీయ ఆదాయం అనుకున్నాం. ఇక్కడ దాకా క్లియర్. మళ్ళీ జాతీయ ఆదాయం నుంచి ఏం చేస్తాము అంటే ప్రైవేట్ ఇన్కమ్ కనుక్కుంటాము. అంటే ప్రైవేట్ ఆదాయం. ప్రైవేట్ ఆదాయం నుంచి ఏం కనుక్కుంటాము? పర్సనల్ ఇన్కమ్. దీన్నే పిఐ అంటాం. దీన్నే వ్యష్టి ఆదాయము. ఇక్కడ నుంచి చూసారా వ్యష్టి ఆదాయం అని, దట్ ఈజ్ పర్సనల్ ఇన్కమ్ అంటాం అన్నట్టు. సో నేషనల్ ఇన్కమ్ నుంచి ఏమొస్తుంది? ప్రైవేట్ ఆదాయం వస్తుంది. ప్రైవేట్ ఆదాయం నుంచి వ్యష్టి ఆదాయం వస్తుంది అంటే పర్సనల్ ఇన్కమ్. పర్సనల్ ఇన్కమ్ నుంచి ఏమొస్తుంది మనకి అంటే పర్సనల్ డిస్పోజబుల్ ఇన్కమ్ వస్తుంది. వ్యష్టి వ్యర్థ ఆదాయం వస్తుంది అనమాట. సో ఇలా సీక్వెన్స్ మనం నేర్చుకుంటాం మనం జాతీయ ఆదాయం నేర్చుకునేటప్పుడు. ఆ సీక్వెన్స్ మీకు ఉపయోగపడుతుంది అన్నట్టు. ఇక్కడ చూడండి, మీకు పర్సనల్ ఇన్కమ్ ఏదైతే ఉందో, ఫర్ ఎగ్జాంపుల్ పర్సనల్ ఇన్కమ్ మీకు వచ్చే శాలరీ 12 lakhs అండి. అంటే ఎవ్రీ మంత్ మీకు ఎంత రావాలి? 1 lakh పర్ మంత్ రావాలి. కానీ మీకు 1 lakh నిజంగా చేతిలోకి వస్తుందా? బై హ్యాండ్ వస్తుంది, మీ అకౌంట్లో పడిపోతుందా? 1 lakh పడదు. ఎంత కట్ అవుతుంది? ఇన్కమ్ ట్యాక్స్కి సంబంధించి మీకు 12 lakhs వస్తుంది కాబట్టి 12%, 10%, 5% కట్ అవుతుంది అనుకుందాం. ఫర్ ఎగ్జాంపుల్ 10% అనేది ట్యాక్స్ ఉంది అనుకుందాం. అంటే ఎంత పోతుంది మీకు? 10,000 రూపీస్ పోగా మీకు 90,000 రూపీస్ మీ అకౌంట్లో పడుతుంది. అంటే మీ ఆదాయం ఎంత అంటే మీ పర్సనల్గా మీకు వచ్చే ఆదాయం 1 lakh రూపీసే పర్ మంత్కి. కానీ ట్యాక్సుల రూపంలో ఏవైతే ఉన్నాయో ఈ ట్యాక్సులు కంపల్సరీ గవర్నమెంట్కి పే చేయాల్సిన అమౌంట్ అనమాట. అది తీసేస్తే మిగిలింది ఎంత? 90,000 రూపాయలు. ఈ 90,000 రూపాయలు అనేది మీ హ్యాండ్కి వచ్చింది అంటే మీ అకౌంట్లో పడింది కాబట్టి మీరు దీన్ని ఖర్చు పెట్టగలరు. అంటే వేం చేయగలరు అని అర్థం. సో మీకు వచ్చే ఇన్కమ్ 1 lakh రూపీస్ ఉన్నా సరే ట్యాక్స్ రూపంలో కొంత అమౌంట్ పోగా మిగిలిన అమౌంట్ మీ యొక్క పర్సనల్ డిస్పోజబుల్ ఇన్కమ్. సో 90,000 పీడిఐ అనమాట. దీన్నే వ్యష్టి వ్యర్థ ఆదాయం అంటాం. సో అది అడుగుతున్నాడు ఇక్కడ, పర్సనల్ డిస్పోజబుల్ ఇన్కమ్ ఈజ్ అన్నాడు. అంటే 90,000 గురించి అడిగినట్లు లెక్క. చూద్దాం. ఆల్వేస్ గ్రేటర్ దాన్ ద పర్సనల్ ఇన్కమ్ అంటే వ్యష్టి ఆదాయం కంటే ఎప్పుడు ఎక్కువ ఉంటుందంట. వ్యష్టి ఆదాయం ఎంత? 1,00,000. వ్యర్థ ఆదాయం ఎంత? 90,000. ఎక్కువ ఉంటుందండి? నో, ఎప్పుడు కూడా తక్కువ ఉంటుంది. సో దిస్ ఈజ్ రాంగ్. సారీ, ఫస్ట్ వన్ ఈజ్ రాంగ్ ఆన్సర్. ఆల్వేస్ ఈక్వల్ టు పర్సనల్ ఇన్కమ్. సో అది కూడా మనం చెప్పలేం. ట్యాక్స్ ఉన్నప్పుడు ఆటోమేటిక్ ఈక్వల్ కావట్లేదు కదా. ఒకవేళ ట్యాక్స్ పద్ధతులు లేకపోతే రెండు ఈక్వల్ అవ్వచ్చేమో. అంటే ఫర్ ఎగ్జాంపుల్ తనకు 1 lakh వస్తుంది, 1 lakh అనేది ట్యాక్స్ స్లాబ్లో లేదు కదా. సో అటు తను పే చేయాల్సిన అవసరం లేదు. సో ఆల్వేస్ అనే పదం ఉండకూడదు. ఒక్కొక్కసారి రెండు ఈక్వల్ అవ్వచ్చు, ఒక్కొక్కసారి ఈక్వల్ కావు. సో ఇది కూడా మనం రాంగ్ అని చెప్తాం. పర్సనల్ ఇన్కమ్ మైనస్ డైరెక్ట్ ట్యాక్సెస్. వ్యష్టి ఆదాయం నుంచి ప్రత్యక్ష పన్నులు తీసేయాలి అన్నాం, అంతే కదా. వ్యష్టి ఆదాయం ఎంత? 1,00,000. ప్రత్యక్ష పన్ను ఎంత? 10,000. తీసేస్తే ఎంత వచ్చింది? 90,000. అంటే ఇదే ఆన్సర్. సో ఆన్సర్ ఏంటి అంటే దీనికి థర్డ్ ఆప్షన్ ఏదైతే ఉందో థర్డ్ ఆప్షన్ ఈజ్ ద ఆన్సర్. సో పర్సనల్ ఇన్కమ్ మైనస్ డైరెక్ట్ ట్యాక్సెస్. సో పీడిఐ ఈజ్ ఈక్వల్ టు పర్సనల్ ఇన్కమ్ మైనస్ ట్యాక్సెస్ అని చెప్తాం అన్నట్టు. క్లియరా? నా సో ఈ సెషన్కి లాస్ట్ క్వశ్చన్ చూద్దాం. ఇది మీరే చెప్పేస్తారు. సో
ఎన్డిపిఎంపి ఈజ్ ఈక్వల్ టు జిఎన్పిఎఫ్సి ప్లస్ దేన్నో యాడ్ చేయాలంట, అగైన్ దేన్ని యాడ్ చేయాలంట, అగైన్ దేన్నో తీసేయాలంట. సో ఆ ఒకటేంటి, రెండేంటి, మూడేంటి అని అడుగుతున్నా ఇక్కడ. సో మార్కెట్ ధరల వద్ద నికర దేశీయోత్పత్తి అంటే ఏంటండి, ఎన్డిపిఎంపి, ఇది క్లియర్. నాకేం కావాలి, జిఎన్పిఎఫ్సి నుంచి జిఎన్పిఎఫ్సికి ఏదో యాడ్ చేస్తే, ఏదో మళ్ళీ యాడ్ చేస్తే, ఏదో తీసేస్తే నాకేం వస్తుంది, ఎన్డిపిఎంపి రావాలి కదా. సో ఇక్కడ జాగ్రత్తగా వినండి, జిఎన్పిఎఫ్సి నుంచి నేను ఏదో మోడిఫికేషన్స్ చేసి ఇది రావాలి అంటే నాకు ఫస్ట్ టైం రాసుకుంటా, జిఎన్పిఎఫ్సి రాసుకుంటా. ఇప్పుడు నాకు గ్రాస్ నుంచి నాకేం కావాలండి, నెట్ కావాలి. అంటే ఇక్కడ ఏంటి, స్థూల నుంచి నాకేం కావాలి, నికర కావాలి. స్థూల నుంచి నికర రావాలంటే ఏం చేయాలి అండి, గ్రాస్ మైనస్ నెట్ ఈక్వల్ టు డిప్రిసియేషన్ కదా. సో ఆర్ గ్రాస్ మైనస్ డిప్రిసియేషన్ నెట్ కదా. సో ఇక్కడ కూడా మనకి గ్రాస్ నుంచి నెట్ కావాలి అంటే మనం ఏం తీసేయాలి, గ్రాస్ నుంచి మనకు నెట్ రావాలంటే గ్రాస్ మైనస్ డిప్రిసియేషన్ నెట్, కాబట్టి ఏం తీసేయాలి, మైనస్ డిప్రిసియేషన్ ఆర్ మైనస్ తరుగుదల అని చెప్తాం. సో ఇప్పుడు ఏమైపోయింది, దీని ద్వారా వచ్చింది ఎన్ఎన్పిఎఫ్సి వచ్చింది. సో గ్రాస్ కాస్త నెట్ అయిపోయిందండి. అంటే ఏం తీసేయాలి, మైనస్ ప్లస్లో ఏముండాలి ఇక్కడ, సో 3+లో డిప్రిసియేషన్ ఉండాలి. ఎక్కడుంది, ఫస్ట్ ఆప్షన్లో మాత్రమే ఉంది, నేరుగా పెట్టేయచ్చేమో చూద్దాం. సో ఇది కరెక్ట్. థర్డ్ వన్ ఏంటి, డిప్రిసియేషన్. ఇప్పుడు ఎన్ఎన్పిఎఫ్సి కాస్త ఏమవ్వాలి, ఎన్ కాస్త డి అవ్వాలి. అంటే ఏంటి, ఇక్కడ జాతీయ కాస్త దేశీయ అవ్వాలి. జాతీయ దేశీయ అవ్వాలంటే మనకు ఆల్రెడీ తెలుసు, మనకి ఏం తెలుసు కాన్సెప్ట్ అంటే, డొమెస్టిక్కి ఎన్ఎఫ్ఐఏని యాడ్ చేసుకుంటే నేషనల్ వస్తే మనకు తెలుసు. కానీ ఇక్కడ ఏముంది, నేషనల్ ఆల్రెడీ ఉంది. సో నేషనల్ నుంచి ఏం తీసేయాలి, నేషనల్ నుంచి ఎన్ఎఫ్ఐఏని తీసేస్తే ఏమొస్తుంది, నాకు డొమెస్టిక్ వస్తుంది. సో ఏదైతే ఎన్ ఉందో ఇక్కడ, సో ఈ ఎన్కి ఏం చేయాలి అంటే, ఎన్కి ఈ ఎన్ఎఫ్ఐఏని తీసేస్తే నాకేమొస్తుంది, డొమెస్టిక్ వస్తుంది. సో ఇక్కడ సారీ, ఇక్కడ ఇంకోటి కూడా మైనస్ రావాలండి, క్వశ్చన్లో మిస్టేక్ ఉంది. సో ఇది కూడా మైనస్ పెట్టుకోండి, ఇంకోటి కూడా. సో ఇక్కడ మైనస్ అనుకుందాం. సో ఇక్కడ నెట్ నేషనల్ ఏదైతే ఉందో, నేషనల్ కాస్త డొమెస్టిక్ అవ్వాలంటే ఏం తీసేయాలండి, ఎన్ఎఫ్ఐఏని తీసేయాలి. సో ఇంకొకటి ఏంటి అంటే, ఇంకొక ఆప్షను ఎన్ఎఫ్ఐఏ, సో మైనస్ దగ్గర అనుకోండి. సో నేను దీన్ని ప్లస్ అనుకుంటా, దీన్ని మైనస్ అనుకుంటా లేకుంటే. సో ఒకటి దగ్గర ఏముండాలి, ఎన్ఎఫ్ఐఏ ఉండాలి. ఓకే, ఒకటి దగ్గర ఎన్ఎఫ్ఐఏ ఉంది. దెన్ ఇక్కడ ఫ్యాక్టర్ కాస్ట్ కాస్త ఏమవ్వాలి అంటే, మార్కెట్ ప్రైస్ అవ్వాలి. అంటే ఏంటి, ఉత్పత్తి కారకాల దృష్ట్యా కాస్త నాకు మార్కెట్ ధరల వద్ద అవ్వాలి. సో ఉత్పత్తి కారకాల దృష్టి అంటే ఎఫ్సి, కాబట్టి ఎఫ్సికి ఏం చేయాలి, ట్యాక్స్ని యాడ్ చేయాలి. సో సబ్సిడీని తీసేయాలి. ఆటోమేటిక్గా ఏమొస్తుంది, నాకు మార్కెట్ ప్రైస్ వస్తుంది. దీన్ని ఏమనుకున్నాం మనం, ఎన్ఐడిటి అనుకున్నాం. అంటే ఈ ఫ్యాక్టర్ కాస్ట్కి ఏం యాడ్ చేయాలి, ఎన్ఐడిటిని యాడ్ చేయాలి. సో అంటే 2+ ఉంది కాబట్టి 2+లో ఏమో ఎన్ఐడిటి ఉండాలి. ఇక్కడ చూస్తే ఫస్ట్ ఆప్షన్ అనేది అన్నిటికీ సూటబుల్ అనమాట. సో ఇక్కడ గుర్తుపెట్టుకోండి, ఇది కూడా మైనస్ రాసుకోండి క్వశ్చన్లో. సో ఇక్కడ 1 కూడా మైనస్ అండి. చూద్దాం. సో గ్రాస్ నుంచి ఏం తీసేయాలి, నెట్ రావాలంటే డిప్రిసియేషన్. ఓకే, దేన్ని కలపాలి, ఫ్యాక్టర్ కాస్ట్కి ఎన్ఐడిటిని కలపాలి కాబట్టి ఎంపీ వచ్చింది. సో ఇది కరెక్ట్. దేన్ని తీసేయాలి అగైన్, సో గ్రాస్ నుంచి మైనస్ తీసేయాలి కాబట్టి డిప్రిసియేషన్ తీసేయాలి కాబట్టి ఇది. దెన్ నేషనల్ నుంచి ఎన్ఎఫ్ఐఎన్ తీసేస్తే ఏమొచ్చింది, డొమెస్టిక్ వచ్చింది. సో ఇది కూడా తీసేయాలి. సో ఆటోమేటిక్గా 2 తీసేయాలి, ఒకటి కలపాలి. ఏం 2 తీసేయాలి అంటే, డిప్రిసియేషన్ తీసేయాలి, ఎన్ఎఫ్ఐఎన్ తీసేయాలి. ఏది కలపాలి అంటే ఎన్ఐడిటిని కలపాలి. సో ఆన్సర్ ఏంటి, ఫస్ట్ వన్. సో ఓకేనా. సో పుట్ ఇట్ ఇన్ నట్ షెల్, గ్రాస్ మైనస్ నెట్ అంటే ఏంటి, స్థూల మైనస్ నికర ఈజ్ ఈక్వల్ టు డిప్రిసియేషన్ ఆర్ తరుగుదల. సెకండ్ వన్. సో ఫ్యాక్టర్ కాస్ట్ ప్లస్ ఎన్ఐడిటి ఈజ్ ఈక్వల్ టు మార్కెట్ ప్రైస్. ఎన్ఐడిటి అంటే ఏంటి, నికర పరోక్ష పన్నులు అని చెప్తామండి. అంటే ఏంటి, ఇండైరెక్ట్ ట్యాక్సెస్ మైనస్ సబ్సిడీస్ అనమాట. ఇది సెకండ్ వన్. అంటే ఏంటి, ఫ్యాక్టర్ కాస్ట్ ఇది యాడ్ చేసుకుంటే ఏమొచ్చింది, ఎంపీ వచ్చింది. థర్డ్ వన్ ఏంటి, మీకు డొమెస్టిక్కి నేషనల్కి, డొమెస్టిక్కి మనకు వచ్చే రిసీప్ట్స్, అలాగే మనం పే చేసేవి. సో దీన్నే మనం ఎన్ఎఫ్ఐఏ అనుకున్నాం. అంటే డొమెస్టిక్ దేశీయాకి ఎన్ఎఫ్ఐని యాడ్ చేస్తే ఏమొస్తుంది, జాతీయ వస్తుంది. ఈ 3 హిడెన్ కాన్సెప్ట్స్ అనమాట. 3 తెలుసుకుంటే మీరు ఆటోమేటిక్గా పెట్టేస్తాం దీన్ని. సో మీకు ఐ థింక్ మీకు ఈ 5 క్వశ్చన్స్ కూడా మీరు క్లియర్గా అర్థమయ్యాయి అనుకుంటున్నా. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కమెంట్ సెక్షన్లో మెన్షన్ చేయొచ్చు. మీకు ఎలాంటివి కావాలి, జాతీయ ఆదాయంలో కావచ్చు, మిగతా ఎకానమీకి సంబంధించిన పేపర్ 3లో ఏదైతే మీకు కావాలో ఆ కావాల్సిన దాన్ని మీరు కమెంట్ బాక్స్లో మెన్షన్ చేయండి. సో ఆటోమేటిక్గా మీకు నెక్స్ట్ వీడియోలో అప్లోడ్ చేస్తాను నేను. సో ఐ హోప్ అండర్స్టాండ్ దీస్ 5 క్వశ్చన్స్. సో వీ విల్ మీట్ ఇన్ ద పార్ట్ 4. సో రేపు మార్నింగ్ అప్లోడ్ చేస్తాను దాన్ని.
సో హ్యావ్ ఎ గుడ్ డే. థ్యాంక్ యూ సో మచ్.